వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈ నెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందుతున్నారు అనే విషయం గురించి స్థానిక నాయకులతో కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. చెప్పండి, ఇక్కడ మీ యొక్క నియోజకవర్గంలో మా యొక్క నియోజకవర్గంలో కురుగొండ్ల రామకృష్ణ నాయుడు గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఆయన మంచి పనులు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇచ్చినా సామాన్యుడు కూలోడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మట్టి కొనుక్కోవాలి, మట్టి తోలుకోవాలన్నా మట్టి కొనుక్కునే పరిస్థితి అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో అట్లా తోలుకున్న వాడికంతా మట్టి, పైర్లు కానీ పంట పొలాలకి నీళ్లు కానీ అనుకూలంగా డెల్టా చేశాడు కురుగొండ్ల రామకృష్ణ నాయుడు గారు. ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. మొత్తానికి మన వెంకటగిరి ప్రజలంతా కూడా కురుగొండ రామకృష్ణ గారు అత్యధిక మెజార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. గెలుస్తారు. పైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు గారు. మనకి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఏ ప్రభుత్వం వస్తే మనకి బాగుంటుందని మీ అభిప్రాయం? ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమేనండి. అభివృద్ధి అనేది అసలు దానికి అర్థమే తెలియదు జగన్మోహన్ రెడ్డి కానీ మా అభిప్రాయం. ఎందుకనంటే ఒక రాష్ట్రం అంటే దానికి ఒక రాజధాని ఉండాలి, కరెక్టే లేదా? అటువంటి రాజధానిని నువ్వు 3 రాజధానులను అయ్యన్నా నిర్మించావా? మాటలతోనే ఇట్నే 5 సంవత్సరాలు గడిచిపోయింది. నువ్వు ఏది చేసింది లేదు. సంక్షేమం అంటావు, 4 రూపాయలు అప్పు చేసి వాళ్ళ అకౌంట్లో వేసినంత మాత్రం అదే అభివృద్ధి కాదు. అభివృద్ధి అని అంటే ప్రతి వ్యక్తికి బతికేది నేర్పించాలా, అది గవర్నమెంట్లో లేదు. అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యం అవుద్ది. అది నా అభిప్రాయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. ఇస్తున్నారండి సంక్షేమ పథకాలు, వాటిలో కొన్ని మంచివే, అవి మేము కాదంటం లేదు. ఆ విధంగా చేసిన సంక్షేమం చేసినంత మాత్రాన్ని మనకి అభివృద్ధి అనేది కావాలి కదా. ఇప్పుడు ఈ రోడ్డు చూడండి, ఇక్కడి నుంచి వెంకటగిరి పోయే లోపల 6 నెలల గర్భిణి అయినా కూడా కనేస్తుంది. 9 నెలలు నిండబడలే, 6 నెలల గర్భిణి కనేస్తుంది వెంకటగిరి పోయే లోపల. మరి అది అవసరం కదా మనిషికి రోడ్డు. మనం ప్రయాణిస్తుంటాం, రైతు కానీ అందరూ ప్రయాణిస్తుంటాం కదా రోడ్డు మీద. ఆ రోడ్లు కూడా కావాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామానికి వీధికి సిమెంట్ రోడ్డు ప్రతి ఇప్పుడు ఎలుగుతుండే లైట్ అంతా 6 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన లైటే. మళ్ళీ లైట్ వేసింది లేదు, ఒక్క సిమెంట్ రోడ్డు నిర్మించింది లేదు, ఏమీ లేదు. ఎంతసేపైనా సంక్షేమం నేను అకౌంట్లో డబ్బులు వేస్తాను, బటన్ నొక్కేస్తానంటే అదే అభివృద్ధి అనుకుంటేట. అనేది నా అభిప్రాయం అనేది. మేమైతే తెలుగుదేశం పార్టీకే బలపరుస్తున్నాం. మాకు ఇక్కడ కురుగొండ్ల రామకృష్ణ నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి అనేది కనపడింది. ఆయన ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి లేదు. సార్ నమస్తే అండి. ఇక్కడ స్థానిక ఎన్నికలు రేపు 13వ తేదీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి మీ యొక్క అభిప్రాయం ఏంది? ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతారని మీ అభిప్రాయం? మా అభిప్రాయం టీడీపీ. మేము మొదటి నుంచి టీడీపీ, అది వస్తేనే మేలు అనుకుంటాం మేము. ఇక్కడ స్థానికంగా వెంకటగిరి నియోజకవర్గం కురుగొండలే. పైన మోడీ ముఖ్యమంత్రి ఈయనే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కదా, ఇంకేంది మళ్ళా అంతే. ఇంకేమైనా మీరు కోరుకుంటున్నారా? మాకు ఇంకేముండవు కోరికలు. మాకు ఎవరైనా మంచి చేస్తే ఎవరైనా ఒకటే. అయితే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆలోచిస్తున్నాం. ఓకే. చెరువులు కానీ, కట్టలు కానీ, రోడ్లు కానీ, చెరువులు మట్టి ఇలా పాపన పోలా జగన్ పాలనలో అవన్నీ మాకు అనుకూలంగా జరుగుతాయి. ఎన్ఆర్జేసీ కానీ ఇటువంటివన్నీ, ఏదైనా సబ్సిడీలో మాకు పనిముట్లు కానీ ఇవన్నీ మాకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మేము పక్కాగా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. హలో సార్, మన వెంకటగిరి నియోజకవర్గం ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు? మీ మాటలు. టీడీపీ రావాలని. టీడీపీ రావాలి. ఎందుకని? టీడీపీ వస్తే బాగా జరుగుతుందని. కురుగొండ్ల మన రామకృష్ణ బాగా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. మనకు వచ్చినాక మనకేం చేయలే. మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు మీకు అందలేదా? మాకేమందల. పింఛను కూడా పెడతా ఉన్నారు, పింఛను కూడా ఆపేసారు. మేము డబ్బులకు ఖర్చు అయిపోయింది. 3000 తీసేసుకొని ఎవరో మాటలన్నీ ఆపేసేసారు. పైన చంద్రబాబు నాయుడు, మోడీ పైన రావాలి. కూటమికి గెలుస్తుంది నాకు తెలుసు ఖచ్చితంగా 100%. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే
తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుందని మీకు నమ్మకం పూర్తిగా. గెలిచేది కూడా అదే. ఖచ్చితంగా గెలవాలని మా కోరిక.